నమస్తే, నేను మీ మాధురి. ఈరోజు మనతో పాటు ఉన్నారు మధులత గారు. నమస్తే అండి. మధులత గారు, పీరియడ్స్ మనం మన టెంపుల్లో మాట్లాడుకున్నాం పీరియడ్స్ గురించి. ఈ పీరియడ్స్ని చూసే విధానం మారాలి అంటారా? అసలు ఈ దృష్టికోణం ఎందుకు ఇట్లా నెగిటివ్ వేలోకి వెళ్ళిపోతుంది? మనం ఒక శానిటరీ ప్యాడ్ కొనుక్కోవాలి అన్నా వెళ్తే అక్కడి నుంచి మనం ఒక షై ఫీలింగ్తో బయటికి రావాల్సి వస్తుంది. మనం ఎంత మొబిలైజ్ అయ్యి ఎంత మనకి ఎడ్యుకేట్ అయినా కూడా ఒక పీరియడ్ ప్యాడ్ కొనుక్కొని బయటకు వచ్చేటప్పుడు, మెడికల్ షాప్లో నుంచి బయటకు వచ్చినప్పుడు ఒక షైనెస్తో, అక్కడ మనకి వెళ్ళి కొనుక్కోవటానికి ప్రాబ్లం కాదు, ఓన్లీ ద వే వాళ్ళు ప్రొజెక్ట్ చేసి వాళ్ళు చూసే చూపు. ఈవెన్ అక్కడ ఒక అమ్మాయి ఉన్నా కూడా మెడికల్ షాప్లో మనం ఒక షై ఫీలింగ్తో బయటికి రావాల్సి వస్తుంది. ఎందుకు ఇలా? అసలు ఇంకొకటి, మనం ఈ పిల్స్ తీసుకుని అంటారు, పీరియడ్స్ టైంలో మనం పిల్స్ రాకుండా కానీ పిల్స్ తీసుకోవటం ఎందుకు ఇంతలా మన సొసైటీ దీన్ని ఒక శాపం కిందనో లేదు అంటే ఇదొక తప్పు పని అన్నట్టు ఎందుకు చూడాల్సి వస్తుంది సొసైటీ? చెప్పిన కదా మీకు ఇంతకు ముందు కూడా నేను చెప్పిన, నా ప్రీవియస్ నేను ఒకటి మా టెంపుల్లో ఒక వీడియో చేసినప్పుడు చెప్పిన, పీరియడ్స్ తప్పు కాదు, ఇది మనకి ఆ దేవుడిచ్చింది, ఆ శక్తి నుంచి మనకు వచ్చింది, మనకై మనం సృష్టించుకున్నది కాదు. మనకై మనం సృష్టించుకున్న వాటిలలో చాలా హ్యాపీగా ఉన్నాం, ఎందుకంటే అవి మనం సృష్టించుకున్నాం కాబట్టి. దేవుడిచ్చింది మాత్రం తప్పని మనం అంటున్నాం. దేవుడే సృష్టించుకున్న మనుషులము దేవుడినే తప్పని మనం అంటున్నాము. నేను ప్రీవియస్గా కూడా చెప్పిన ఏమని, నాకు పర్టికులర్ ఒక సర్టన్ సిచ్యువేషన్లో నేను ఆ క్రియ ఆ టైంలో చేయాల్సి వచ్చింది అని. దానికి సో మెనీ నెగిటివ్ కామెంట్స్, కొంతమంది వాళ్ళు వీళ్ళు నా మీద వీడియోస్ చేసి పెట్టినరు. సో నాకు వాటి వల్ల ఏం లేదు, వాళ్ళందరూ తప్పు 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 అని అంటున్నారు. ఒకళ్ళు వచ్చేమో అక్కడ యంత్రాలు ఉంటాయి, అమ్మాయికి ఆ రేస్ అవి మంచిది కాదు, ఆ టైంలో తను అది బేర్ చేయలేదు, ఎనర్జీ లెవెల్స్ స్లో అయిపోతాయి, ఆల్రెడీ మూడ్ స్వింగ్స్ ఉంటాయి, కరెక్ట్ కాదు అని చెప్తున్నారు. దిస్ ఐ అగ్రీ. దీనికి ఫస్ట్ ఆన్సర్ చేస్తాను నేను. వెన్ అ గర్ల్ ఈజ్ మెంటలీ అండ్ ఫిజికల్లీ స్ట్రాంగ్, ఒక అమ్మాయి ఎంత ఒంట్లో బాగాలేకపోయినా లేచి తన పిల్లలకి భర్తకి వంట చేసి పెట్టే టైంలో తన ఎనర్జీ లెవెల్స్ గుర్తురావు ఎవరికి, అవునా కాదా? కానీ ఒక పూజ అని ఒక గుడికి వెళ్తా అనేసరికే సైంటిఫిక్ రీజన్గా ఇది తెచ్చి చూపిస్తున్నారు, అవునా కాదా? మీరే ఒక్కసారి ఆలోచించండి. మిగతా అన్ని పనులు చేయొచ్చు మనం పీరియడ్స్ ఉన్నప్పుడు, గుడికి వెళ్తే మాత్రం మన ఎనర్జీ లెవెల్స్ డౌన్ అయిపోతాయి కాబట్టి వెళ్ళొద్దు అని అంటున్నారు. లైక్ మెటల్ అంటున్నారు, కాపర్ అంటున్నారు, ఎక్కడ లేదు ఇప్పుడు. యాక్చువల్లీ నేను మన వీడియో తర్వాత నేను సర్చ్ చేసిన తర్వాత తెలిసింది ఏంటి అంటే, ఒరిస్సాలో జూలై మంత్లో మనకి బిఫోర్ రథ ఇది ఉంటుంది కదా, రథ సప్తమి కాదు, రథోత్సవం అని అక్కడ పెద్దగా జరుపుతారు. బిఫోర్ దట్ లక్ష్మీదేవి ముట్టయింది అని చెప్పి 3 days ఆడవాళ్ళు ఎవరు వంటగదిలోకి వెళ్ళరు. అవును, నేను విన్నా ఇది. ఓకే, ఈ ఆ టైంలో మగవాళ్లే వాళ్ళు అన్నీ చేసిస్తారు. మనకి శక్తిపీఠం అసోంలో ఉంది కామాఖ్యాదేవి. 3 days అమ్మవారికి రజస్వల అదే పీరియడ్స్ వస్తాయని చెప్పి ప్రత్యేకమైన ఒక బట్టని దాని మీద కప్పి ఆ 3 days పూజలు అవి చేయరు, బయటకి కంప్లీట్గా అమ్మవారికి పూజలు చేస్తారు. లేదు, చేయరు. నేను అక్కడే ఉండే అతన్ని నేను వెళ్ళొచ్చిన ఆ గుడిలో ఉండే వాళ్ళతోటే నేను మాట్లాడినా. వాళ్ళు పూజలు చేస్తారు కానీ అక్కడ అమ్మవారి నీరు ఏదైతే పారుతుందో దాన్ని ముట్టుకోరు. ఓకే, లైక్ నిత్యక్రియ మాత్రం అమ్మకి చేసేది మాత్రం ఆపరు. అయితే ఆ క్లాత్ ఏదైతే వేస్తారో ఆ క్లాత్ని ప్రసాదంగా అందరికీ ఇస్తారు. అవును, ఎస్. సో ఇక్కడ నా క్వశ్చన్ ఏంటి అంటే, మన పక్క స్టేట్స్లో మనం కొంచెం దూరంగా వెళ్తూ ఉంటే దీన్ని ఒక ఫెస్టివల్గా
చేసుకుంటున్నప్పుడు మన మన దగ్గర మన హైందవ సంస్కృతిలో కానీ ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా దీన్ని ఒక తప్పుడు క్రియగా ఒక తప్పు పని చేసినట్టు చూస్తున్నారు. ఎందుకలా? అదే మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి. నాకు చాలామంది కామెంట్స్ పెట్టిండ్రు అండ్ వీడియోస్ చేసి పెట్టిండ్రు, కామాఖ్యలోనే గుడి మూసేస్తారు అని చెప్పి. వాళ్ళకు చిన్న లాజిక్ మిస్ అవుతున్నారు. కామాఖ్యలో గుడి మూసేస్తుంది ఏంటి, ఎందుకోసము? అమ్మకి రెస్ట్ ఇవ్వడం కోసం. ఎస్, అమ్మకి రెస్ట్ ఇవ్వడం కోసం. ఇంకా ఆచారాన్ని ఎందుకు పాటిస్తున్నారు అంటే ఇక్కడ స్త్రీకి అది దొరకట్లేదు కాబట్టి. మన పూర్వీకులు నిజంగానే మనకి రెస్ట్ ఇచ్చిండ్రు. ఇప్పుడు నిజంగానే మనకు అది దొరుకుతుందా చెప్పండి? లేదు. ఆఫీస్కి వెళ్ళాలి, పని చేయాలి, ఇంట్లో పిల్లల్ని చూసుకోవాలి. ఒకవేళ ఎక్కడికి వర్కింగ్ కాకపోయినా ఇంట్లో ఉండి మిగతా అన్ని పనులు చేయాలి, కానీ పూజ మాత్రం చేయొద్దు. అక్కడ అమ్మనే నిదర్శనము. అమ్మనే చెప్తుంది వాళ్ళు పూజకి పనికిరారని కాదు, వాళ్ళకి విశ్రాంతి అవసరము అని. మనం చిన్న లాజిక్ మిస్ అవుతున్నాం అక్కడ. ప్రతి ఒక్కరం కూడా ఏం చూస్తున్నాం అని అంటే అమ్మ గుడే మూసేస్తున్నారు అని అంటున్నాం. అమ్మ గుడి మూసేది ఎందుకు? అమ్మకి విశ్రాంతి ఇస్తున్నారు. ఇక్కడ అదే అర్థం చేసుకోవాలి. అంటే అమ్మాయికి విశ్రాంతి మాత్రమే ఇవ్వండి అని చెప్పి అమ్మనే మనకు చూపిస్తుంది. దాన్ని దయచేసి అర్థం చేసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా. ఎగ్జాంపుల్గా ఎవరైతే చెప్తున్నారో అంత పెద్ద కామాఖ్యలోనే గుడి మూసేసి ఉత్సవాలు చేస్తారు తర్వాత అంటే అర్థం చేసుకోండి, లాజికల్గా ఆలోచించండి. అమ్మకి విశ్రాంతి ఇచ్చి ఆ తర్వాత ఆ తల్లి దగ్గర నుంచి వచ్చిన ఆ రక్తాన్ని ఏదైతే ఉందో దాన్ని ప్రసాదంగా స్వీకరించి ఇంట్లో తీసుకెళ్ళి ఇళ్లలో పెట్టుకొని పూజలు చేసుకుంటూ ఒక శక్తి లెక్కల ఫీల్ అవుతున్నాం మనం. మన వరకు శరీరంలోంచి ఒక ఆడపిల్లని మాత్రం తప్పుగా చూస్తున్నారు. అంటే ఇక్కడ మనం మిస్ అవుతుంది ఏంది? ఒక చిన్న లాజిక్ని అర్థం చేసుకోవడంలో లోపం. ఇక్కడ ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నాము అంటే కొంతమంది ఉన్నారు, వాళ్ళు నిజంగా సమాజానికి మంచి చేస్తున్నాం అని అంటున్నారే కానీ నాకు ఎక్కడా అనిపించట్లేదు. ఫర్ సపోజ్ నేను ఎవరి గురించి కాదు, నా గురించి చెప్తున్నాను. నేను 4 years బ్యాక్ నాకు అమ్మవారు ఒక కార్యం ఇచ్చింది. నేను ఆ కార్యం చేస్తూ పోతున్నాను. ఆ కార్యంలో నేను నిజాన్ని నమ్మిన, అమ్మని నమ్మిన. సో ఆమె ఏం చెప్తుందో నేను అదే చేస్తూ పోతున్నా. ఈ మనుషులు ఎవరండి? అదే అమ్మవారు చెప్పింది నేను గుడి కట్టినా అంటే నువ్వు దేవతవి, కారుణ జన్మరాలివి అని దండం పెట్టిండ్రు నాకు. నా బిఫోర్ వీడియోస్కి నా దగ్గరకు వచ్చిపోయిన వాళ్ళు నా చేతులు ముట్టుకొని దండం పెట్టుకొని పెద్ద వాళ్ళు, ఆల్మోస్ట్ ఒక 80-90 years కూడా ఉంటాయి వాళ్ళకి. పెద్ద వాళ్ళు కూడా వచ్చి అమ్మ ఒక్కసారి నేను తాకొచ్చా తల్లి అని చెప్పి తాకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. అదే అమ్మవారు చెప్తే పీరియడ్స్ టైంలో వెళ్ళి అమ్మకి ఈ క్రియ నేను చేసిన అంటే అసలు ఆడదానికి ఆడదే శత్రువు అని అంటారు చూడండి. నాకు అక్కడ కనిపించింది నిజమే అని చెప్పి. అసలు ఆడవాళ్ళే ఎందుకు చేసినా తను ఏం చెప్తుంది, ఏం జరిగింది అనేది అర్థం చేసుకోవట్లేదు. తను సత్యభామ అని గోవింద సేవ దాంట్లో చేస్తుంది. ఐ వాంట్ టు రివీల్ ద నేమ్స్. తను ఒక వీడియో పెట్టింది. నువ్వు నిజంగా గోవింద సేవ సనాతన ధర్మాన్ని కాపాడే మనిషివే అయితే, ఒక ఆడ మనిషివి నువ్వు, నీకు తప్పనిపిస్తే అమ్మ అది తప్పు, అది చెయ్యొద్దని నువ్వు మాత్రమే చెప్పు, ఎక్స్ప్లెనేషన్ ఇయ్యు. తను క్యాప్షన్ పెట్టుకొని వీడియో స్టార్టింగ్ ఒక మాట చెప్పింది. ఏమని? రండి సదరు మహిళలారా, ఆ మహిళని కామెంట్ రూపంలో తిట్టండి, అది చేయండి ఇది చేయండి అని చెప్పింది. నువ్వేం చేస్తున్నావు? అసలు సమాజానికి ఏం నేర్పిస్తున్నావు? ఏం నేర్పిస్తున్నావు చెప్పు. నీతో పాటు ఇంకా నలుగురిని తప్పు చేసి ఆ కర్మకి గురి చేస్తున్నావు. నేను మీకు ఒక కథ చెప్పిన చూడండి, ఎవడి పని వాడు చేస్తూ పోవాలి. అది కాదు, ఆ టైంలో తను ఫీల్ అవుతుంది ఏంటి అంటే తను ఒక పాపపు కర్మ చేశాను, తనకు అందుకే ఆ పీరియడ్స్ వచ్చాయని తనకు తానుగా ఫీల్ అవుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అంతే. ఇప్పుడు అంతే కదా. మీకు అసలు నా గురించి మాట్లాడే వాళ్ళందరూ కూడా అర్థం చేసుకోవాలి. అక్కడ అమ్మవారు కామాఖ్యలో ఏం చెప్తుంది, అది ఇంకా మన మనుషులు రోజుకి దిగజారిపోతున్నారు. ఒక ఆడపిల్లని శక్తి స్వరూపంగా చూడట్లేరు. ఆ తల్లి గర్భగుడిలో ఆ తల్లే విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు బయట సమాజంలో బ్రతుకుతున్న ఒక స్త్రీకి మనం ఎట్లాంటి విశ్రాంతి ఇవ్వాలి, తనకు ఒక రెస్ట్ కావాలి అని అమ్మనే నిదర్శనం అక్కడ. ఆ తర్వాత ఆ పీరియడ్స్ తప్పు కాదు, అదొక ఉత్సవము, ఒక సహజ ప్రకృతి నుంచి వచ్చిన సహజ సిద్ధమైన క్రియ. అది
దాన్ని తప్పుగా చూడొద్దని చెప్పి అక్కడ వాళ్ళు అంత పెద్ద ఉత్సవం చేసి చూపిస్తున్నారు. తల్లి రెస్ట్ తీసుకున్న మనకి ఇక్కడ ఒరిస్సాలో కానీ అక్కడ కామాఖ్యలో ఒరిస్సాలో ఆ పండగ పేరు నాకు గుర్తుకు రావట్లేదు, ఎప్పటి నుంచో దాని గురించి ట్రై చేస్తున్నా కానీ ఆ పండగ పేరు గుర్తు రావట్లేదు. అదొకటి అండ్ కామాఖ్య టెంపుల్, ఈ రెండు మనకి నిదర్శనంగా నిదర్శనం ఇక్కడ కనిపిస్తుంది. తమిళనాడులో చెన్నై దగ్గర అనుకుంటా మేల్మరొత్తూర్ అని ఒక నేమ్, అది ఊరి పేరు. అక్కడ టెంపుల్, అక్కడ ప్రతి ఆడవాళ్ళు కూడా అంటే అక్కడ ఈ పంతులు పురోహితులు ఎవరు ఉండరనమాట. డైరెక్ట్గా పీరియడ్స్ ఉన్నా సరే ఆడవాళ్ళు వెళ్ళి ఆదిపరాశక్తి అమ్మవారి టెంపుల్ మీరు చూడండి, చాలా ఫేమస్ అది మనకి. అతను కూడా చాలా ఫైట్ చేసిండంట పీరియడ్స్లో అమ్మాయిలు ఎందుకు రావద్దు అని. టిల్ ద డేట్ ఆ గుడిలోకి పీరియడ్స్ ఉన్నప్పుడే వెళ్ళి అమ్మవారికి అభిషేకం చేసి అర్చనలు చేసి పూజ చేసి వస్తారంట ఆడవాళ్ళు. ఓకే, నేను మన టాపిక్ జరిగిన తర్వాత కూడా చాలా చూసినా, నేను తప్పని చూడలేదు. తప్పని అంటున్న వాళ్ళకి ఆన్సర్ ఇవ్వడం కోసం కూడా నేను సర్చ్ చేసి వెతికినా నేను. సో వెరీ తొందరలోనే నేను ఆ టెంపుల్కి విజిట్ చేసి అక్కడికి వెళ్ళి నేను వీడియో చేయాలనుకుంటున్నాను. ఎందుకు అని అంటే దీన్ని ఒక పాపం శాపం అని అంటున్నారు. ఒక్కసారి అందరూ ఆడవాళ్ళు ఆలోచించండి. ఎక్కడో ఇంద్రుడు ఒక బ్రాహ్మణుణ్ణి తల నరికేసినందుకు ఆ శాపాన్ని ఎవరు తీసుకుంటారు? ఆ పాపాన్ని బ్రహ్మదేవుడు ఇంద్రుడు భరించలేకపోతే ఎవరైనా ఒకరు తీసుకుంటే పోతుంది అన్నప్పుడు ఒక తల్లి ముందుకు వచ్చిందంటే ఆ శక్తి ఎంత పవిత్రమైనది అనేది ఆలోచించండి. మీరు చెప్పిన కథ ప్రకారమే చూద్దాము. మీ అందరు చెప్పిన కథ ప్రకారమే ఇంద్రుడి శాపాన్ని తల్లి తీసుకుంది, చెట్టు తీసుకుంది. చెట్టు ఏం చేస్తుంది? తన తత్వంలోంచి ఒక పండో కాయో ఆకో అలమో ఇచ్చి మన కడుపు నింపుతుంది, మనకు ఉపయోగపడుతుంది ఔషధ రూపంలో. అంటే అక్కడ తప్పు లేదు. శాపాన్ని తీసుకున్నా తప్పు లేదు. శాపాన్ని తీసుకుందా నా చెట్టు నుంచి వచ్చేది తినడం ఆపేస్తున్నావా? లేదు. చెప్పండి, ఆ చెట్టుని దూరం పెడుతున్నావా? నీటి గురించి చెప్పిండు ఏమని, నీరు బురగొచ్చే నీరు తప్పు అని చెప్పి, అవునా కదా? బురగొచ్చే నీటిలో ఎన్ని జరుగుతున్నాయి ఇప్పుడు? అన్ని నీళ్ళు అంతే శుచి శుభ్రతగా ఉన్నాయా? మళ్ళీ వాటికి వరం ఇచ్చిండంట, దేవుడే వరం ఇచ్చిండంట. ఈ ప్రకృతి క్రియ వచ్చిందే శక్తిలోంచి, సృష్టిని సృష్టించిందే శక్తి. మళ్ళీ ఆ శక్తికే శాపం అంటున్నారు, శక్తి క్రియకి పనికిరాదని అంటున్నారు. లైక్ ఇంకొకటి ఏదో ఉంది, ఇంకొకటి అమ్మాయి తీసుకుంది అని చెప్పి అని అన్నారు అనమాట. సో శాపం తీసుకుంది, పూజకి పనికిరాదు. ఇది ఎక్కడి కదా? ఎందుకోసం తీసుకుంది? నిన్ను కాపాడడం కోసం. అప్పుడు ఆమె దేవత అయ్యింది కదా, నిన్ను కాపాడిందంటే దేవత అయ్యింది, తల్లి అయ్యింది, అవునా కదా? ఒక అమ్మాయికి గర్భగుడిలోకి వెళ్ళి అమ్మకి పూజ చేసే అర్హత లేదనేది ఎంత తప్పనేది ఆలోచించండి. ఓకే, సైంటిఫిక్ రీజన్స్ కూడా మీరే చెప్తున్నారు. తనకి ఫిజికల్గా ఎనర్జీ లెవెల్స్ డౌన్ అవుతాయి, వెళ్ళొద్దు అని అన్నప్పుడు ఒక్కొక్కసారి మనకి ఎంత ఓపిక లేకపోయినా కూడా మన కోసం, మన పిల్లల కోసము మనకు అవసరం ఉన్నప్పుడు ఎన్ని పనులు చేయట్లేం చెప్పండి? పీరియడ్స్ టైంలో చేయట్లేమా? అంటే మిమ్మల్ని మీరు మెంటలీ ఫిజికల్లీ స్ట్రాంగ్ ఉంచుకున్నప్పుడు వీ కెన్ డూ ఎనీథింగ్, అవునా కదా? నేను ఆ పవర్ని నేను తీసుకోగలిగినప్పుడు పోయి చేయడంలో తప్పేముంది? లాజిక్ మిస్ అవుతున్నారు ప్రతి ఒక్కరు. ఈ లాజిక్ ఎందుకు మిస్ అవుతున్నారు అంటే కూడా కొంతమంది వాళ్ళ బతుకు తెరువుల కోసము ఎంతసేపు కూడా ఆడపిల్లని ఎక్కడో ఒక చోట ఆపుతూనే ఉన్నారు. నేను కొన్ని రోజుల నుంచి ఒక బుక్ చదువుతున్నాను, ఆదిశక్తి మదర్ ఆఫ్ గాడెస్ అనే బుక్ చదువుతున్నాను నేను. ఓకే, ఈ 4 వేదాల గురించి ఉంది అందులో. ఎవరికి తెలియని ఇంకొక 5వ వేదాంతం శక్తి వేదాంతం అని ఉంది. శక్తి వేదాంతం, శక్తి సిద్ధాంతం అని ఉందన్నమాట. చాలా థింగ్స్ ఉన్నాయి అందులో. ఓకే, చాలా అంటే చాలా ఉన్నాయి. అది నేను మొత్తం చదివిన తర్వాత మీకు డెఫినెట్లీ ఆ బుక్ నేను లైక్ ఒక్కొక్క బిట్గా నేను చెప్తూ ఉంటాను అనమాట. అందరికీ నెక్స్ట్ సిరీస్లో ఖచ్చితంగా దాని గురించి మనం దాని క్యాప్షన్ కూడా వీ కెన్ లైక్ ఆదిశక్తి అని చెప్పి మదర్ ఆఫ్ గాడెస్ అని చెప్పి ఉందన్నమాట బుక్. నాకు చాలా నచ్చింది ఆ బుక్. ఆ బుక్ చదివిన తర్వాత ఎవ్రీవేర్ ఐఎమ్ సీయింగ్ దట్స్ ట్రూ. ఆడపిల్లని తగ్గిస్తూ పోవాలి ఎక్కడ కూడా మనకి చూడండి. పురుషాధిక్యం పెరిగినప్పటి నుంచి ఈ అణచివేత. నాకు కామెంట్స్ పెట్టే ప్రతి అమ్మాయి కూడా ఆలోచించండి,
ప్రతి అమ్మాయి కూడా చాలామంది నిన్న మన గుడికి ఎంతోమంది వచ్చిండ్రు ఈ న్యూ ఇయర్కి అని చెప్పి. చాలామంది నాతో ఫొటోస్ దిగి అప్రిషియేట్ చేసిపోయిండ్రు. మేడం కొంతమంది చాదాస్తం వాళ్ళు మాత్రమే మీరు తప్పని అంటున్నారు, కానీ నిజమే కదా, మీరు ఆ క్రియ చేసిన తర్వాతే ఇంత కార్యం చేయగలిగినారు. ఇప్పుడు ఆ క్రియ మీరు ఆ రోజు చేయటం తప్పు అంటే ఎన్ని రోజులు అక్కడ గుడి ఎలా నిలబడింది? అంతే. ఒక పాపపు కార్యం వాళ్ళు చేశారు, మీరు చేశారు అని నిజంగా భగవంతుడికి అనిపిస్తే ఈ 4 ఏళ్ళుగా అక్కడ గుడి ఎందుకు నడుస్తుంది? అదే నేను చెప్తున్నాను, అదే అర్థం చేసుకోమని చెప్తున్నా. ప్రతి అమ్మాయికి నేను ఇచ్చే మెసేజ్ అదే, పీరియడ్స్ తప్పు కాదు. లాజిక్ మిస్ అయ్యి వేరే వాళ్ళ ఆలోచన మీద మీ ఆలోచనని మీ ఆలోచనగా మార్చుకొని నడుస్తున్నారు. అమ్మాయి పెద్ద మనిషి అయితే పండగ చేసుకుంటారు, అదే అమ్మాయి నెక్స్ట్ మంత్ మళ్ళీ పీరియడ్స్ వస్తే దీనికి దూరంగా ఉండు, దానికి దూరంగా ఉండు, ఇది చేయకు అది చేయకు. సైంటిఫిక్ రీజన్స్ని ఫాలో అవ్వండి, బట్ నాట్ దిస్. ఏదైతే మనుషులు సృష్టించుకున్న ఆచారాలు ఉన్నాయి చూడు, ఏది పూర్వీకులు తప్పని నేను అనట్లేదు. వాళ్ళు మనకి ఇచ్చిన అది లైక్ ఒక ట్రెజర్ లాంటిది. ఆ ట్రెజర్లో ఏముంది? సైంటిఫిక్ రీజన్స్ ఉన్నాయి. ఆ సైంటిఫిక్ రీజన్స్ని ఫాలో అవ్వండి, కానీ మూర్ఖత్వంతో ఇప్పుడు చెప్తున్నారు చూడండి, శాపము పాపము చెయ్యొద్దు. ప్లీజ్ అర్థం చేసుకోండి, ఇవన్నీ కాదు మనం ఫాలో అవ్వాల్సింది. నేను చెప్పదలుచుకుంది కూడా ఒకటే, ప్రతి ఒక్క అమ్మాయికి కూడా, అది మీకు సిచ్యువేషన్ వచ్చి ఆ టైంలో మీరు చేయాల్సి వస్తే, ఒక మాట, ఇప్పుడు మనం ఇంట్లో అన్నీ రెడీ చేసుకున్నాము, మనకు ఆ టెన్షన్కి ఎందుకు వస్తే పీరియడ్స్ ముందే చూసి పెట్టుకుంటారు ముహూర్తాలు అని అంటున్నారు. నిజంగా అందరూ గుండెల మీద చేసుకొని చెప్పాలి. ప్రతి ఒక్క అమ్మాయి తనకి పీరియడ్స్కి ఇంకా 10 days 15 days గ్యాప్ ఉన్నా కూడా, టైం ఉన్నా కూడా పెళ్లి టైంలో ముందే వచ్చేస్తుంది. ఎందుకని? తన టెన్షన్కి హార్మోనల్ చేంజెస్ జరిగిపోయి ముందుగానే పీరియడ్స్ వచ్చేస్తున్నాయి. సో దాన్ని ఆపుకోవడానికే కదా ట్యాబ్లెట్ వేసుకుంటుంది, అవునా కదా? అదే మీరంతా పెద్దవాళ్ళు, సనాతన ధర్మం కోసం పోరాడేవాళ్ళు, ఆచారాల కోసం పోరాడేవారు, తల్లి ఇది తప్పు కాదు, నీకు ఆ టైంలో పీరియడ్స్ వచ్చినాయా, పెళ్ళికి నువ్వు అర్హురాలివి, ఖచ్చితంగా వచ్చి కూర్చొని పెళ్లి చేసుకో అని చెప్పండి. అమ్మాయి భయపడుతుందా? ఆ అమ్మాయిలో ఆ టెన్షనే ఉండదు, టెన్షన్ వెళ్ళిపోతుంది ఆ అమ్మాయికి. అంత ధైర్యాన్ని మీరు ఇస్తూ ఉంటుంటే ఎందుకు భయపడుతుంది? ఆ పీరియడ్స్ అనే భూతాన్ని ఫస్ట్ ఆడపిల్లలో క్రియేట్ చేస్తుంది మన చుట్టుపక్కల ఉన్నవాళ్ళు. కొంతమంది ఇంత డెవలప్ అయినా కూడా ఇంకా భయాన్ని ఉంచిండ్రు. అందుకే మన నెక్స్ట్ జనరేషన్ ఫాలో అవ్వట్లేరు. వీళ్ళ భయం కూడా అదే. వాళ్ళు ఫాలో కాకపోతే వీళ్ళకి పొట్టగుట్టికి వీళ్ళకి ఉండదు. ఆచారం వేదం ఏం చెప్పింది? స్త్రీని తక్కువ చూడమని చెప్పిందా? అక్కడ అమ్మ నిదర్శనం కామాఖ్యలో కూర్చొని విశ్రాంతి ఇవ్వమని చెప్తుంది, కానీ క్రియ తప్పని చెప్పట్లేదు. క్రియ తప్పైతే ప్రసాద రూపంలో అది తెచ్చుకొని ఎందుకు ఇంట్లో పెట్టుకుంటున్నారు? అదే నార్మల్ హ్యూమన్ బీయింగ్ ఒక ఉమెన్ బాడీలోంచి వస్తేనేమో తప్పు. అదే అమ్మ విగ్రహ రూపంలో అక్కడ కూర్చునేందుకు. నాకు ఇంకొక అతని పేరేదో ఉంది, సంతోష్ ఏదో, అతను ఇంకో వీడియో చేసి పెట్టిండు. మీకు భయం లేదు ఎందుకంటే విగ్రహం మాట్లాడలేదు కాబట్టి దేవుడు మాట్లాడాడు. నేను కూడా సేమ్ అదే చెప్తున్నాను. మీకు భయం లేదు ఎందుకంటే అక్కడ కూర్చున్న ఆ విగ్రహం రూపంలో ఉన్న దేవుడు మాట్లాడాడు కాబట్టి మీ ఇష్టారాజ్యానికి మీరు అన్నీ చెప్పుకుంటూ పోతున్నారు. ఎందుకు ఆ అమ్మాయి తక్కువ కావాలి? ఒక మొగాడు నిజంగా అంతే ప్యూర్గా ఉంటున్నాడు, ఆ అమ్మాయి కన్నా ప్యూర్గా ఉండగలడా ఒక మొగాతను? చెప్పండి, ఉండలేడు. అయినా కూడా హీ కెన్ 365 days గుడిలోకి వెళ్ళొచ్చు, 365 రోజులు తను ఏ పనైనా చేయొచ్చు, కానీ అమ్మాయి మాత్రం చేయకూడదు. 5 రోజులు అమ్మాయికి పాపం, శాపం. ఇంకా ఎందుకు మోయాలి మనం శాపం? మీరే అనుకోండి, కానీ ఎవరి శాపం మోస్తున్నాము? మళ్ళీ అదే ఒక మొగాడి శాపాన్ని మోయమని అంటున్నారు ఇంద్రుడిది, అవునా కదా? అవసరం ఏముంది? అన్నిటికీ పనికొచ్చే తల్లి ఒక పూజ చేయడానికి పనికిరాదా? రెస్ట్ ఇయ్యమన్నారు కానీ తప్పని చెప్పలేదు. నాకు ఇంకొక అమ్మాయి కూడా వీడియో చేసి పెట్టింది, తను సైంటిఫిక్గా పెట్టింది, కానీ ఎక్కడ కూడా పూజ తప్పు చెయ్యొద్దు అర్హత లేదని చెప్పలేదు. వేదాలు, సైన్స్ ఫాలో అవ్వండి. మనుషులు అన్నీ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మార్చుకుంటూ వెళ్ళిపోయినారు. ఏది మార్చట్లేరు చెప్పండి? ఒక పండగ వస్తే పెద్ద కన్ఫ్యూజన్, ఇవాళ రేపా 100 మంది దాన్ని 100 రకాలుగా చెప్తున్నారు, అవునా కదా? కొన్ని స్టేట్స్లో మేము ఇవాళ చేసేసుకున్నాము అంటున్నారు, కొంతమంది రేపు చేసుకుంటున్నాము అని అంటున్నారు. అమ్ముకున్నోడికి నష్టమే, కొనుక్కున్న వాడికి నష్టమే. ఏం చేయాలో అర్థం కాక ఇంకొన్ని రోజులైతే మన పిల్లలు పండగలే చేయరు. అసలు ఏంటి కన్ఫ్యూజన్? ఎందుకు ఈ కన్ఫ్యూజన్? ఎందుకు? అవసరం ఏముంది? అవసరమే లేదు. ఈ పండుగలు చేయకపోతే కన్ఫ్యూజనే ఉండదు కదా అని చెప్పి
తప్పు చేస్తున్నారు. ఈ ఆచారాల గురించి మాట్లాడేవాళ్ళు, ఈ సనాతన ధర్మాన్ని కాపాడాలి అని అనుకునే వాళ్ళందరికీ నాది ఒకటే రిక్వెస్ట్, దయచేసి అమ్మాయిని తక్కువ చేయకండి. మీరు కొలిసేదే ఆ శక్తిని, అవునా కదా? ఆ శక్తిని కొలుస్తూ మళ్ళీ ఆ శక్తికి ఆ పూజ చేసే అర్హత లేదంటే ఆ తల్లికైనా కోపం వస్తుంది, అవునా కదా? ఇవన్నీ జరుగుతుంది అదే కదా. ఎక్కడ మీరు ఆ శక్తిని శక్తి రూపంలో చూడగలుగుతున్నారు? అదే తల్లి 9 రోజులు వచ్చి కూర్చుంటే భయంతో నోరు మూసుకొని కూర్చుంటారు, అవునా కదా? నవరాత్రులలో మళ్ళీ అదే శక్తి ఒక అమ్మాయి రూపంలోనే మీ ఇంట్లో ఉందని చెప్పి అందరికీ చెప్తూ ఉంటాం మనం. కానీ రియల్ టైంలో ఆర్ వీ ఫీలింగ్ ఇట్? ఆర్ ఎక్స్పెక్ట్ ఇస్తున్నాం ఆ అమ్మాయికి మనం? చెప్పండి. నాకు ఒంట్లో బాగాలేదు, నాకు పీరియడ్స్ ఉన్నాయి, పడుకో, రెస్ట్ కోసం యాక్చువల్లీ పీరియడ్స్ అనేది ఒక ప్రకృతి కార్యం, అందులోంచే ఒక పుట్టుక అనేది ఉంటుంది. దాన్నే ఒక పాపంగా చూపించి దాన్నే ఒక తప్పుగా అది ఎందుకు తప్పు అనేది నాకు అర్థమవుతలేదు. నేను వేరే ఎవరి గురించి ఎవరిని చెయ్యమని నేను చెప్పట్లేదు, కానీ నన్ను నేను తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నా. తప్పని అన్నారు, బిఫోర్ 4 years నేను ఫాలో అయినా, అప్పుడు నా లైఫ్ వేరు, అర్థమైందా? ఇప్పుడు నేను అది కాదు అని అమ్మవారు చెప్పిన తర్వాత, కార్యం చేసిన తర్వాత చాలా హ్యాపీగా ఉన్నాను నేను. లైక్ ఐ ఫీల్ లైక్ నా లైఫ్లో నేను ఎందుకు పుట్టినా, ఇంత పెద్ద గొప్ప కార్యం చేయగలిగిన, ఇన్ని 100,000 మందికి సంతోషాన్ని ఇవ్వగలుగుతున్నా, ఒక తల్లి రూపంలో ఎవ్రీ ఫ్రైడే ఒక 1,500 మెంబర్స్కి నా చేతితో ఫీడ్ చేయగలుగుతున్నా, అన్నం పెట్టగలుగుతున్నా అంటే నేను తప్పైతే నాకు అమ్మ అంత శక్తిని ఇవ్వదు కదా. అవునా కదా? చాలామంది చెప్తారు, ఒకప్పుడు పూర్వము పిల్లలకు వచ్చేది, తర్వాత పిల్లలకు వచ్చింది, ఆ తర్వాత వాళ్ళకే వచ్చింది కర్మ. ఈ కలియుగంలో ఎవరి కర్మ వాళ్ళే అనుభవించాలి అని అంటారు. నా కర్మ అనుభవించడానికి ఈ 4 సంవత్సరాల కన్నా ఎక్కువ పడుతుందా? మీరే చెప్పండి. అక్కడ నేను అందరికీ చెప్పేది ఒకటే, ఒకవేళ పీరియడ్స్లో అమ్మాయి పూజకు పనికిరాదని మీరు అందరు చెప్తున్నారు కదా, పూజ చేయకూడదు తప్పు అంటున్నారు కదా, రైట్, నేను తప్పు, పూజ చేసినా నేను తప్పని అంటున్నారు. ప్రతి ఒక్కరికి నేను చేసే క్వశ్చన్ ఇదే, అక్కడికి వచ్చి ఆ తల్లి ముందు నిలబడి నేను ఈ క్రియ చేసిన తర్వాత ఆ తల్లిలో శక్తి వెళ్ళిపోయిందని ప్రూవ్ చేయమని చెప్పండి. ఓకే, ఇట్స్ మై ఓపెన్ ఛాలెంజ్. ఎనీ పర్సన్, ఎనీబడి, ఎంత పెద్దవాళ్ళైనా కానివ్వండి, వేదం మొత్తం చదువుకొని ఉన్న వాళ్ళైనా కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, అక్కడ నేను ఎవరికైతే క్రియ చేసినానో ఆ తల్లి ముందు నిలబడి కళ్ళలోకి చూస్తూ ఈమె చేసిన దానికి నీ లోపల శక్తి వెళ్ళిపోయిన తల్లి అని చెప్పమనండి. ఆ ధైర్యం ఉందేమో. కెమెరా వెనక కూర్చొని మాట్లాడడం గొప్పతనం కాదు, ముందుకొచ్చి మాట్లాడాలి ఈ విషయం. నేను ప్రతి శక్తి కోసం పోరాడుతున్నా, ప్రతి తల్లి గొంతై మాట్లాడుతున్నా నేను ఇక్కడ. ఎందుకు అనంటే ఐఎమ్ సీయింగ్, నాకు ఫోన్లు వస్తుంటాయి, అమ్మ నువ్వు గుడి కట్టినావు కదా తల్లి చెప్పు. చాలామంది చేస్తున్నారు నాకు, ఇప్పుడు కాదు 4 years నుంచి నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను నేను మీకు. 4 years నుంచి నాకు కాల్స్ వస్తాయి, గుడికి వచ్చే భక్తులు ఉంటారు కదా, అయ్యో అమ్మ పూజకు అన్నీ రెడీ చేసుకున్నానమ్మా, నాకు సడన్గా పీరియడ్స్ వచ్చినాయి, ఏం చేయాలమ్మా మీరు చెప్పండి, మీరు గుడి కట్టిండ్రు కదమ్మా, మీకు కూడా ఎప్పుడో ఒకసారి ఇట్లాంటి అనుభవం వచ్చి ఉంటుంది అంటే నేను వాళ్ళందరికీ చెప్పిన ఎగ్జాంపుల్ నేనే. ఆ తల్లికి నేను వెళ్ళి అన్నీ చేసిన తర్వాతనే ఆ తల్లి నన్ను ఇంత మంచిగా ఉంచింది. ఫినాన్షియల్లీ ఐఎమ్ స్ట్రాంగ్, హెల్త్ వైజ్గా ఐఎమ్ స్ట్రాంగ్, మెంటల్ పీస్ ఉంది నాకు, అన్ని రకాలుగా నేను చాలా బాగున్నాను నేను. అండ్ దిస్ మైట్ బి ఒక్కొక్కరి బాడీ తత్వం. నేను వెయిట్ పుట్టానైనా ఆమెకే పీసీఓడి ప్రాబ్లం ఉంది, ఇట్లుంది అట్లుంది అని అంటూ, నాకే పీసీఓడి ప్రాబ్లం లేదు. నా హెల్త్ సర్టిఫికెట్ నేను మొత్తం అన్ని టెస్టులు చేయించుకున్న అన్నీ కూడా రెడీగా ఉన్నాయి ఇవ్వడానికి. నాకు ఏదో ఆరోగ్యం వచ్చేస్తే ఇదైపోతుంది అదైపోతుంది అని అంటున్నారు కదా, ఐ హ్యావ్ పుట్ ఆన్ మై వెయిట్ బికాస్ 4 years నేను రాత్రి పగలు నిద్రాహారాలు మానేసి గుడి కన్స్ట్రక్షన్లో గుడి పనులలో బిజీగా ఉండడం వల్ల నా హెల్త్ మీద నేను కాన్సన్ట్రేట్ చేయకపోవడం వల్ల వెయిట్ పుట్ ఆన్ అయినానే కానీ ఆ తల్లి క్రియ చేయడం వల్ల కాలేదు. ఓకే. అండ్ సో ఫూలిష్లీ పీపుల్ ఆర్ సేయింగ్ కుష్టి వ్యాధి వస్తుంది. అసలు మీరు ఎంత పిచ్చి మాటలు మాట్లాడుతున్నారంటే మనుషులు, ఈ ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానివ్వండి, ఒక దేవుడు ముసుగేసుకొని మోసం చేస్తూ మాట్లాడే మాటలు ఏందో తెలుసా? మీరెవరు చెప్పడానికి? అసలు ఒక మనిషి దేవుడు చెప్పిండా మీకు తనని నిందించండి, తప్పు మాటలు మాట్లాడండి, బూతులు తిట్టండి, గలీజ్ మాటలు మాట్లాడండి అని? సోకాల్డ్ విక్రమాదిత్య ఇవి అవి చెప్పుకుంటూ కూర్చుంటాడు ఇక్కడే. అతను కూడా ఎంత చండాలమైన మాట మాట్లాడిండు అని అంటే నిజంగా ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హిమ్.
ఐఎమ్ రెడీ ఫర్ హిమ్ టు ఫేస్ హిమ్. నేను వెయిట్ చేస్తున్నాను టైం కోసము. అతను ఇక్కడే ఒక వీడియో చేసిండు, ఏమని లైక్ ఆమె పరిహారం ఏంది అని ఒక అమ్మాయి అడిగింది, ఇంటర్వ్యూ చేసే అమ్మాయి. సో తను ఏం చెప్పిండు అని అంటే, తను గుడి మొత్తాన్ని తన అంగంతో శుభ్రం చేయాలంట. వాట్ ఏ ఫూలిష్ వర్డ్. దేవుడు క్షమిస్తాడా నిన్ను? ఆ శక్తికే నేను చేసిన, ఆ శక్తి కన్నా పెద్దోళ్ళా మీరు? అమ్మవారి కన్నా గొప్పోళ్ళా మీరు? అమ్మ ఇచ్చిన క్రియ నేను చేస్తుంటుంటే నన్ను మీరు నిందించడం ఎంతవరకు కరెక్ట్? ప్రతి ఒక్క అమ్మాయికి నేను చెప్పేది ఒకటే, ఇట్లాంటి మూఢనమ్మకాలలోకి పోకండి. నేను ఆ కార్యం చేసి ఇక్కడే ఉన్నాను. నేను ఒకవేళ నాకు ఇన్ ఫ్యూచర్ ఏమన్నా అయితే అది నా కర్మ కొద్దీ అవుతుందే కానీ, లైక్ కర్మ అంటే కూడా ఇట్స్ నాట్ అబౌట్ అమ్మకి నేను చేయడం వల్ల కాదు. నేనేవో పిచ్చి ఫుడ్ తినో, లేకపోతే నా హెల్త్ మీద కాన్షియస్ లేకపోతేనో దానివల్ల నాకు హెల్త్ ఇష్యూస్ వస్తుండొచ్చే కానీ, నేను అమ్మకి అభిషేకం చేయడం వల్లనో, నైవేద్యం పెట్టడం వల్లనో, పూజ చేయడం వల్లనో మాత్రం కాదు. శివుడు ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు అని అంటారు. ఆ శివయ్య, ఆ శక్తి ఆజ్ఞ లేనిదే నేను ఈ క్రియ చేయగలిగినాను చెప్పండి? ఆ అమ్మ చెప్తే గుడి కట్టిన దేవతనైనా, అమ్మ చెప్తే అమ్మకి పూజ చేస్తే రాక్షసినైనా. అంటే మనుషులు చూడండి ఎంత మూర్ఖంగా ఆలోచిస్తున్నారు. ప్రతి ఒక్క అమ్మాయికి నేను చెప్పేది ఒకటే, మీకు ఆపద కలిగినప్పుడు తల్లి మీద భారం వేసి మీ పని మీరు చేసుకొని పోండి. ఎవరు చెప్పే మాటలు వినకండి, అంతే. మీకు దేవుడికి ఉన్న అనుబంధాన్ని, బంధాన్ని దూరం చేసుకోకండి. మనమే చేసుకుంటున్నాం. దేవుడు ఎప్పుడు మన నుంచి దూరంగా వెళ్ళడు. మీరు ఆలోచించండి, అబ్జర్వ్ చేయండి. మనమే దేవుడికి దూరంగా వెళ్ళిపోతున్నాం. దేవుడు మన నుంచి దూరంగా వెళ్ళట్లేదు. మీరు ఆలోచిస్తే మీకు అర్థమవుతుంది. ఒక గుడికి వెళ్తాము, దేవుడి దగ్గరికి వెళ్తాము, ఎంత టైం ఇస్తాం దేవుడికి? 10 నిమిషాల కన్నా ఎక్కువ ఇవ్వము. 10 నిమిషాలు కూడా. నేను ఇప్పుడు ఉన్నాను, నేను ఉన్న పొజిషన్లో, అంటే నేను ఎగ్జాంపుల్ ఎవరి గురించో చెప్పను, నన్నే ఎగ్జాంపుల్గా చెప్తున్నాను. నేనున్న పొజిషన్లో ఇఫ్ దెర్ ఈజ్ 500 రూపీస్ టికెట్ అనుకో, ఇమ్మీడియట్లీ మేము 10 మంది వెళ్ళినా వాడికి 5,000 ఇచ్చేసేసి వెళ్ళిపోయి టికెట్ తీసుకొని 2 నిమిషాలు దర్శనం చేసుకొని వచ్చేస్తాను. అంటే ఆ తర్వాత ఎక్కడికి వెళ్తాను? నేను మళ్ళీ పెద్ద పొడిచే పనులు ఏం చెయ్యను నేను. రెస్టారెంట్కో, లేకపోతే ఏ మూవీకో, ఏ షాపింగ్కో, అదే పని. దేవుడి కోసం 10 నిమిషాల టైం ఇవ్వలేకపోతున్నాం మనం. మన గుడిలో అందుకే విఐపి దర్శనాలు ఉండవు. ప్రతి ఒక్కరు సమానమే. నీకెంత ఓపిక ఉండి ఆ దేవుడి ముందు నిలబడగలుగుతావో, ఎంత సమయాన్ని నువ్వు ఆయనకి ఇస్తే నీ జీవితంలో కష్టసుఖాలు ఆయనకన్నా ఎక్కువ ఎవరికి తెలుసు? వాళ్ళే ఇస్తారు నీకేమి ఇవ్వాలో. దేవుడి దగ్గరే టైం లేకపోతే ఇంకెందుకు మనము? అవునా కదా? సో ఆలోచించాలి. ప్రతి ఒక్కటి కూడా ఆలోచించి చేయండి. ఎవరేం చేసినా కూడా. మనకి ఆ టయానికి పీరియడ్స్ వచ్చినాయి అని అంటే ఎవరినో నమ్మి పడే టెన్షన్కి అది. ఓకే, అవునా కదా? ఇప్పుడు మీరున్నారు, నా దగ్గరకు వచ్చిండ్రు, మధుగారు నేను ఈ పని చేయాలి, నాకు ఒక మంచి టైం చెప్పండి అని అంట. నేనేదో నా మూర్ఖత్వంతో నాకు వచ్చి రాందో, లేకపోతే వచ్చిందైనా సరే, ఈ 2-3 ముహూర్తాలు ఉన్నాయి, ఈ డేట్ లోపల, ఈ టైం లోపల అది చేయకపోతే ఇంకా నువ్వు ఎప్పుడు చేసినా వేస్ట్ అంట. మీకు ఏమైపోతుంది? ఫస్ట్ నేను చెప్పిన మాట మీద టెన్షన్. ఆ టైంకి ఏ పీరియడ్స్ వచ్చాయి అంటే ఇంకా అదొక టెన్షన్. ముందే మీకు సిమ్టమ్స్ అర్థమైపోతాయి. అవునా కదా? సిమ్టమ్స్ అర్థమైపోయి ఏం చేస్తారు? దబదబా మెడికల్ షాప్కి వెళ్ళి ఒక ట్యాబ్లెట్ తెచ్చుకొని వేసేసుకుంటారు. దానివల్ల ఏమవుతుంది? ఆటోమేటిక్గా మీ బాడీ మీద ఇంపాక్ట్ అవుతుంది. సో ఇక్కడ తప్పు ఎవరు చేస్తున్నారు? మీరు నా దగ్గరకు వచ్చినప్పుడు ఇది తప్పితే ఇంకొకటి లేదు అని చెప్పడం నా మొదటి తప్పు. అవునా కదా? దాన్ని నేను సీరియస్గా తీసుకోవడం నా తప్పు, మీ తప్పు. సో మీరు నమ్మింది నన్ను కాబట్టి నేను కరెక్ట్గా గైడ్ చేయాలి మిమ్మల్ని. అవునా కదా? మీరు ఎప్పుడు చేసుకోవాలనుకుంటున్నారో ఒక మంచి టైమో డేటో చెప్పి ఈ టైంలో చేసుకోండి అని చెప్పడం వేరు. ఇది ఈ టైంలో చేయకపోతే ఇంకా వేస్ట్ అని అనడం వేరు. ఇవాళ రేపు ఎంతమంది లేరు చెప్పండి ఇట్లా చెప్పేవాళ్ళు? ఉన్నారా లేదా? నిజం చెప్పండి. మీరు ఆలోచించండి. అందరూ ప్రతి ఒక్కరు ఆలోచించాలి. ఎంతమంది మనం ఫూలిష్గా ఇట్లాంటి ఫాలో అయ్యి చేస్తున్నాము. కొత్తగా దీపాలు అంటారు, గాజులు అంటారు. నేను మన ఒక రీసెంట్గా ఒక వీడియో చూసిన, పీరియడ్స్ టైంలో వేసుకున్న గాజులు మళ్ళీ తర్వాత ఇమ్మీడియట్లీ తీసి పాడేయాలంట. రీసెంట్గా చూసిన నేను ఒక వీడియో. ఇదొక రిచువల్ వచ్చిందా? అదేం రిచువల్లో నాకు అర్థం కాలేదు.
మరి పీరియడ్స్ టైంలో ఇదే బాడీ కదా, నెక్స్ట్ 5 డేస్లో ఈ బాడీ ఎట్లా ప్యూర్ అయిపోతుంది? ఆ 5 డేస్ నేను స్నానం చేస్తున్నాను, ఆ 5 డేస్ నేను అన్నం తింటున్నా, ఆ 5 డేస్ నేను అన్నీ చేస్తున్నాను కదా, కానీ ఆ 5 డేసే ఎందుకు పాపము? ఒక అమ్మాయికి అది ఎందుకు పాపము? ఓకే, మీరందరూ ఆలోచించాల్సింది ఇదే చేతులతో కదా అన్నం వండి పెడుతున్నాం మనం. మళ్ళీ ఆ రక్తం ఎక్కడ ఉంటుంది? మళ్ళీ మన ఒంట్లోనే ఉంటుంది కదా. నిజం చెప్పాలంటే ఒక అమ్మాయికి 5 డేస్లోనే బ్లీడింగ్ ఆగిపోతుందా? ఒక్కొక్కసారి థిన్ లైనింగ్ అక్కడక్కడ ఉండిపోయి మళ్ళీ 6th డే కొంచెం స్పాటింగ్, 7th డే కొంచెం స్పాటింగ్ అనిపిస్తుంది. అవునా కదా? ఖచ్చితంగా. అట్లాంటప్పుడు మరి అది మళ్ళీ మన లోపలనే ఉంది కదా. ఏమో ఒక్కొక్కరు కొంతమంది 3 రోజుల తర్వాత వెళ్ళి స్నానం చేసుకొని పూజ చేసేయచ్చు అని అంటున్నారు. లైక్ ఇప్పుడు సమ్ పీపుల్ ఆర్ దేర్, కొంతమంది అంటే ఇప్పుడు ఫస్ట్ డే ఫ్రెష్ బ్లడ్ ఉంటుంది, థర్డ్ డే అది ఇంకా పాడైపోతుంది కదా. అదే కదా, స్నానం చేసేసిన తర్వాత అది పాడైనదే కదా. అదే కదా ఆలోచించాలి. లాజిక్ మిస్ అవుతున్నారు. ఓకే, ప్రతి దాంట్లో లాజిక్ ఉంది, లాజికల్గా మాట్లాడుతున్నారు. అది ఇది అని ఎవరన్నా కూడా నేనే ఎగ్జాంపుల్. నేను చాలా బాగున్నాను, అమ్మ నాకు ఇంకా అంత శక్తినిచ్చింది. నేను ఈ వీడియో చేసి పెట్టిన తర్వాత నిన్ననే న్యూ ఇయర్ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నా గొంతు ఇట్లా అవ్వడానికి కారణం కూడా అరిసి అంటే భక్తులని కంట్రోల్ చేస్తూ నా గొంతు ఇట్లా అయిపోయింది. ఆల్మోస్ట్ ఒక 2.5-3 lakhs మెంబర్స్ పబ్లిక్ వచ్చిండ్రు ఆ గుడికి. ఓకే, అక్కడ శక్తి లేకపోతే వస్తారా? ఒక్కసారి ఆలోచించాలి. ఖచ్చితంగా రారు కదా. ఆలోచించండి. ఈ మనుషులు దేవుణ్ణే జడ్జ్ చేస్తున్నారంటే మనిషిని జడ్జ్ చేయడం ఎంతసేపు? నీకు అనుకూలంగా లేదు, నీకెక్కడో లోటు జరగబోతుంది, నీ సంపాదన పోబోతుంది. ఇప్పుడు ఈ అమ్మాయికి తప్పు లేదని చెప్తే ఇక మమ్మల్ని ఎవడు పట్టించుకోడు. అవునా కదా? అందరు కొంతమంది కామెంట్స్ పెడుతున్నారు, ఇప్పుడు వీళ్ళు ఇట్లా చెప్తున్నారు, ఇక ఈ పిల్లలు మొత్తం ఈ అమ్మాయినే నమ్మేస్తారు, ఈమె చెప్పే మూర్ఖం మాటలకు పోయి తప్పులు చేసేస్తాం. తప్పు లేదు, తప్పే లేదు. తప్పైతే నేను ఇక్కడ ఉండను, ఆ తల్లి నా చేత అన్నీ చేయించుకుంటాను. మీకు ఒక విషయం తెలుసా? అమ్మకి అప్పుడప్పుడు అంటే మా పూజారులు అమ్మకి అలంకరణ చేస్తుంటుంటే వాళ్ళని సతాయిస్తూ ఉంటుంది అమ్మవారు అప్పుడప్పుడు. అంటే ఎన్నిసార్లు ఆభరణాలు పెడుతున్నా కింద పాడేస్తూ ఉంటారనమాట. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. మళ్ళీ నేనే వెళ్ళి పెడుతుంటాను ఆమెకి, ఇది నచ్చిందా, ఇది నచ్చలేదా అని చెప్పి అట్లా పెడుతూ ఉంటాను ఆమెకి. ఆ టైంలో ఆమె నవ్వుతూ నన్ను చూస్తున్నట్టు ఉంటుంది. ఈ 4 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ నాకు ఆమెతోటి. నేను ఆల్మోస్ట్ 4 years నుంచి నా సెల్ఫ్ షాపింగ్ అనేది మొత్తం ఆపేసిన. నేను ఏ చీర చూసినా నా చిన్నమ్మకి ఈ చీర బాగుంటుంది, ఆ శక్తికి ఈ చీర బాగుంటుంది, శివయ్యకి ఈ పంచ బాగుంటుంది. అంటే నా మైండ్ మొత్తం అంతా కూడా వాళ్ళే ఉన్నారనమాట. సో వాళ్ళ కోసమే ఏది చేసినా కూడా. నేను బెంగళూరుకి వెళ్ళి అమ్మవారికి ఆభరణాలు తెస్తాను నేను. ఎందుకు అని అంటే నా తల్లి అంత అందంగా కనిపించాలి. ఆ తల్లి ఆ శక్తి అంతమంది సంతోషం ఆమె. అవును, ఆమెను చూసినప్పుడు మనకు ఒక ప్రశాంతత అనిపిస్తుంది. ఆ తల్లి ఒడికి చేరినప్పుడు, గుడికి వెళ్ళడం అంటే తల్లి ఒడిలోకి వెళ్ళడమే మనము. ఆ తల్లి మనకి అన్నీ అలంకరించుకొని ఉన్నప్పుడు శక్తి లేకపోతే నవ్వదు కదా. కొంతమంది చెప్తున్నారు ఏమని, వీడియోలు చేసి పెడుతున్నారు, ఆ గుడిలో శక్తే లేదంట. మై ఓపెన్ ఛాలెంజ్, గుడిలో శక్తి లేదు కదా. నేను చేసిన దానికి అమ్మవారు ఎప్పుడో విగ్రహం వదిలేసి పారిపోయింది కదా. ధైర్యం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ శక్తి ముందుకు వచ్చి నిలబడి, ఆ గుడి ముందుకు వచ్చి నిలబడి అందులో శక్తి ఉందా లేదా నాకు ప్రూవ్ చేసి వెళ్ళాలి. ఇంకొక విషయం కూడా చెప్తున్నాను, వేదము నీకు తెలుసా అని అంటున్నారు. వేదం చదువుకున్న మీరే వచ్చి నేనేమి చెప్పను, ఈ జాతకాలు చెప్పుకునేటోళ్ళైనా పరిహారాలు చెప్పేటోళ్ళైనా ఎవరైనా కానివ్వండి, ఎంత వేద పండితులైనా అక్కడికి వచ్చి మీకు తెలిసిపోతుంది కదా. నేనంటే తప్పు చేసిన దాన్ని, శక్తి గురించి నాకు తెలియదు, కానీ మీరందరూ ప్యూర్గా చాలా పవిత్రంగా ఉండి నిష్టగా ఉండి అమ్మకి అన్ని క్రియలు చేస్తున్నారు కదా. ఆ గుడికి వచ్చి అక్కడ ఉన్న శక్తి ఏంది, అక్కడ ఉన్న యంత్రం ఏంది, ఇది ప్రూవ్ చేయండి. నేను యాక్సెప్ట్ చేస్తాను. నేను తప్పనప్పుడు నేను యాక్సెప్ట్ చేస్తాను. ఓకే, ఓపెన్ ఛాలెంజ్ ఇది నేను ఎవరికైనా సరే. ఎందుకంటే అక్కడ ప్రతి క్రియ ప్రతిదీ జరిగింది శక్తి వాక్కుతోటే. శక్తి చెప్తేనే చేసిన. మాకేం అవసరం అండి అంత పెద్ద ప్రైమ్ ల్యాండ్ ఇవ్వడానికి? మీరు చూసిండ్రు, హైటెక్ సిటీ మధ్యలో ఉందా ల్యాండ్. ఎందుకు ఇస్తాం మేము? శక్తిని చూసినాం కాబట్టి ఇచ్చినాం. ఎందుకు పుట్టినమో మా ఇద్దరికి అర్థమైంది కాబట్టే ఆ కార్యం చేయడం జరిగింది. ఆలోచించాలి మనుషులు. అందరూ ఎవరో నలుగురు మాట్లాడిన మాటలే పట్టేసుకొని మాట్లాడుతున్నారు.
ఆ శక్తి కోరిన కార్యం అది. ఈ పాపం లోకంలో అమ్మ నిజాన్ని చూపించడానికి వచ్చింది. ఎంతమంది ఆడపిల్లల్ని చంపేసిండ్రో చెప్పండి. ఆడపిల్ల అని చెప్పంగానే ఇప్పుడు కొంచెం కంట్రోల్ అయ్యి ఆడపిల్ల అంటే హ్యాపీగా ఫీల్ అయ్యి రిసీవ్ చేసుకుంటున్నారు, కానీ ఎంతమంది ఆడపిల్ల అనగానే చంపేస్తున్నారు కడుపులోనే చెప్పండి. అమ్మాయికి అసలు ఆ ప్రొటెక్షన్ ఉందా? అదే, అందుకే ఆ శక్తి అక్కడొచ్చి కూర్చుంది. ఆ శక్తిని చూసే దమ్ము ఎవరికి ఉన్నా సరే, ధైర్యం ఎవరికి ఉన్నా సరే, నేను క్రియ చేసిన ఆ శక్తి ముందు నిలబడి నువ్వు ఉట్టి రాయివి అని చెప్పమని చెప్పండి. నేను యాక్సెప్ట్ చేస్తాను, నేను తప్పని చెప్తున్నారు కదా. ఇప్పటికైనా మీ తప్పును ఒప్పుకోండి. కొంతమంది వీడియోలు మళ్ళీ పిచ్చి పిచ్చిగా చేస్తున్నారు. నేను ఫైట్ చేస్తున్నాను, ఎక్కడ కూడా నేను తగ్గట్లేను అని చెప్పి, ఇక మీదట మళ్ళీ మేము ఈ తప్పు చేయకుండా చేస్తామని ఒప్పుకోండి అని చెప్పి ఒప్పుకోను. ప్రతి ఆడపిల్లకి నేను చెప్తుంది అదే, మీరు తప్పు కాదు తల్లి, ఆ శక్తి రూపమే ప్రతి స్త్రీ. మీరు జన్మనిస్తున్నారు అంటేనే అది దానివల్లనే. కొంతమంది ఆడవాళ్ళు పిచ్చిగా మాట్లాడుతున్నారు, వాళ్ళు మూర్ఖత్వంతో మాట్లాడుతున్నారు. వాళ్ళు నిజంగా వాళ్ళు కూడా వాళ్ళ గుండెల మీద చేసుకొని వాళ్ళు అపవిత్రమా అని ఆలోచించుకొని అప్పుడు మాట్లాడాలి మాట. అవునా కదా? ఆలోచించండి, లాజిక్ మిస్ కాకండి, మనుషులు చెప్పే మూర్ఖ మాటల్లోకి వెళ్ళకండి. ప్రతి ఒక్కరికి నేను ఇవ్వాలనుకున్న మెసేజ్, నెక్స్ట్ జనరేషన్కి ఏమి ఇస్తున్నాం మనం? మీరు ధర్మం కోసం పోరాడేవాళ్ళు, ఆచారాల కోసము, శాస్త్రాల కోసము, వేదం కోసం పోరాడేవాళ్ళు నెక్స్ట్ జనరేషన్ని వాటి నుంచి దూరంగా తోసేస్తున్నారు. అది బికాజ్ ఆఫ్ యూ. ఈ సో కాల్డ్ పీపుల్ వల్లనే మన పిల్లలు దూరం అయిపోతున్నారు. వాటికి పిల్లల్ని బ్లేమ్ చేస్తున్నారు, కానీ మీరేం చేస్తున్నారు? వాళ్ళ ఆచారం అంటే దూరం పరిగెత్తుతున్నారు. ఎందుకంటే ఆచారంలో భయం పెట్టిండ్రు. భయం పోవాలంటే సైంటిఫిక్గా చెప్పండి పిల్లలకి. ఇందాక మనం మాట్లాడుకున్నట్టు పీరియడ్స్ గురించి అయినా, అమ్మాయి ఫస్ట్ టైం మెచ్యూర్ అయినప్పుడైనా రిచువల్స్ ఎందుకు ఫాలో అవుతున్నారు? ఇప్పుడు మనం పసుపు రాసుకుంటున్నాము, ఈ జనరేషన్ పిల్లలు కాళ్ళకి పసుపు రాస్తున్నారా? లేదు, రాసుకోవట్లేదు. ఎందుకు రాసుకోవట్లేదు? బికాజ్ వీఆర్ నాట్ టెలింగ్ దెమ్ అ సైంటిఫిక్ రీజన్. వీఆర్ టీచింగ్ దెమ్ దట్ పార్లర్కి వెళ్ళి పెడిక్యూర్ చేయించుకొచ్చింది వద్దు, పాడైపోతే కాళ్ళు పెట్టుకోవద్దు అని చెప్తున్నారు. బట్ అమ్మాయికి సైంటిఫిక్ రీజన్ చెప్తే ఎంత పార్లర్కి వెళ్ళి మీరు పెడిక్యూర్ చేయించుకున్నా కానీ టైం వచ్చినప్పుడు పెట్టుకుంటుంది అమ్మాయి. ఓకే ఓకే మధులత గారు, అవునా కదా? యా ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.